అనుకున్నదొకటి అయినదొకటి బోల్తా కొట్టిందిలే అనే చందంగా శత్రువులుగా భావించిన వ్యక్తుల్ని గంజాయి కేసులో ఇరికించాలని చూసి చివరకు వాళ్లే ఇరుక్కుపోయారు. దీంతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగిందని నెత్తి నోరు కొట్టుకొని ఇక చేసేదేం లేక జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. అసలేమైంది, జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చూద్దాం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మోతుగూడెంలోని ISTUC 327 కార్యాలయంలో లభ్యమైన గంజాయిపై పోలీసు అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. ఈ గంజాయి కేసులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. గంజాయి కేసును ఛేదించిన సిఐ గజేంద్ర కుమార్, ఎస్ఐ గోపాలరావు సోమవారం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పొల్లూరులో జల విద్యుత్ కేంద్రం ఉంది. ఈ జల విద్యుత్ కేంద్రంలో ఉన్న కార్మిక సంఘాల్లోని కొంతమంది ఉద్యోగులు ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకున్నారు. ISTUC 327 రీజనల్ సెక్రటరీ ఆనంద్ బాబు, అతని అనుచరులపై సూర్యనేడు నాయుడు, బండారు రాజేష్, కాళ్ల రామకృష్ణ కక్ష పెంచుకున్నారు. తమపై ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేయించడం, ఇంక్రిమెంట్లు రాకుండా చేయడం, ట్రాన్స్ఫర్ చేయించడం, ఇతరత్రా విషయాల్లో ఆనంద్ బాబు, అతని అనుచరుల పాత్ర ఉందని, వీళ్లపై కక్ష సాధించాలని ఈ ముగ్గురు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆనంద్ బాబు, అతని అనుచరులపై గంజాయి కేసు నమోదయ్యేలా కుట్ర పన్నారు. పొల్లూరు గ్రామానికి చెందిన పుట్టపల్లి రవి దగ్గర 5 కేజీల గంజాయిని సూర్యనేడు నాయుడు కొనుగోలు చేశారు. మోతుగూడెంలోని ISTUC 327 ఆఫీస్ తాళాల్ని సీను దగ్గర నుంచి పనుందంటూ కాళ్ల రామకృష్ణ బండారు రాజేష్కి ఇచ్చాడు. రాజేష్ ఆ తాళాలని సూర్యనేడు నాయుడుకి ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం ముందుగానే కొనుగోలు చేసిన గంజాయిని ఆఫీస్లో పెట్టాడు సూర్యనేడు నాయుడు. ఈ నెల 23వ తేదీన ఉదయం ISTUC ఆఫీస్లో గంజాయి ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్ఐ వేణుగోపాల్ ISTUC ఆఫీస్కు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యనేడు నాయుడు, బండారు రాకేష్, కాళ్ల రామకృష్ణ, పుట్టపల్లి రవిలే గంజాయి ప్లాన్ వేశారని పోలీసులు గుర్తించారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లను కోర్టులో హాజరుపరిచారు. చెరపకురా చెడేవు అన్న చందంగా ఉద్యోగరీత్యా ఉన్న విభేదాల్ని పర్సనల్ గా తీసుకొని అత్యుత్సాహం ప్రదర్శించడంతో అందరూ దొరికిపోయారు. ఉద్యోగుల కక్ష సాధింపు చర్యలు మానుకొని స్నేహపూర్వకంగా మెలగాలని సిఐ గజేంద్ర హితవు పలికారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు సర్కిల్లో మోతుగూడెం పోలీస్ స్టేషన్లో 23/2/2024 మోతుగూడెం పిఎస్లో ఒక క్రైమ్ నెంబర్ 15/2024 అండర్ సెక్షన్ 8C with 20B 11B ఆఫ్ NDPS యాక్ట్ కేసు 5 కేజీల 300 గ్రాములు ఒక జన్కో INTC 327 యూనియన్ ఆఫీస్లో గంజాయి దొరకడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో పోలీసు వారు ప్రెస్టీజియస్గా తీసుకుని మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు తుహిన్ సింహ గారి ఆదేశాల ప్రకారంగా, అలాగే OSD మహేశ్వర్ రెడ్డి గారు, DSP రాహుల్ మీనా గారి పర్యవేక్షణలో మనం 3 టీంల కింద డివైడ్ అయ్యి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఈ జన్కో యూనియన్లో 2 యూనియన్లు ఉన్నాయి, 1104, 327 అనే యూనియన్లు. ఆ 2 యూనియన్లు ఒకరి మీద ఒకరికి గ్లడ్జ్ పెట్టుకుని 1104 యూనియన్లో ఉన్న సూర్యనేడు నాయుడు, రాజేష్ కుమార్, రామకృష్ణ అనే వ్యక్తులు ఈ 327 యూనియన్లో రీజనల్ డైరెక్టర్ ఉన్న ఆనంద్ మీద, అలాగే శ్రీను మీద, ఆ యూనియన్ మీద గ్లడ్జ్ పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి ఉన్న పాత గొడవల మీద వాళ్ళని ఏదోలాగా ఇరికించాలని, అలాగే 327 యూనియన్ని తీసివేయాలన్న ఉద్దేశంతో, వాళ్ళ మీద అలాగే కక్ష పొందాలన్న ఉద్దేశంతో ఆ యూనియన్ ఆఫీస్లో వీళ్ళ ముగ్గురు కలిసి పన్నాగం పని, అలాగే మన పొల్లూరులో ఉన్న రవి దగ్గర 5 కేజీలు గంజాయి తీసుకొచ్చి ఆ యూనియన్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆ కేసు విషయంలో మేము టీముల కింద డివైడ్ అయ్యి ఫస్ట్ గంజాయి కేసుని ఇన్వెస్టిగేషన్లో బ్యాక్వర్డ్ లింక్ నుంచి ఎవరైతే మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అతనే లాస్ట్ గంజాయి పెట్టాడన్న విషయాన్ని మేము ఛేదించడం జరిగింది. దాని మీద ఆ కేసుని అలాగే 15/24 క్రైమ్ నెంబర్ 15/2024 అండర్ సెక్షన్ 120B 211 కింద కూడా ఆర్డర్ చేస్తూ ఆ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళ 4 ముద్దాయిల్ని రిమాండ్ పంపడం జరిగింది.